యు ఆర్ బేసికలీ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, నాట్ సిటీ కల్చర్ కాదు, అలాగే హైఫై కల్చర్ ఏమీ లేదు, చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు. అండ్ మోర్ ఓవర్ ఇంటర్మీడియట్ లో ఎలాంటి జేఈ కోచింగ్ కూడా ఇవ్వబడలేదు మీకు. ఫస్ట్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఎలా వెళ్ళింది? ఫస్ట్ అటెంప్ట్ నేను చాలా తక్కువ హోప్ తోనే వేసాను మేడం. ఇది నేను క్రాక్ చేయగలనా లేదా అన్నట్టే. అప్పటికి నాకు సిలబస్ అన్ని కంప్లీట్ చేయలేదు. నేను చాప్టర్ వైజ్ గా మాక్ టెస్ట్స్ అవన్నీ రాస్తూ, మన వేదాంతలో కూడా మనకి వీక్లీ టెస్ట్ ఉంటాయి కదా మేడం, దాన్ని కూడా అన్నిటిని సాల్వ్ చేస్తూ వచ్చేవాడిని. ఫస్ట్ అటెంప్ట్ అప్పటికి నాకు కంప్లీట్ అవ్వలేదు మేడం సిలబస్. అప్పుడు నేను చాలా లోకి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు సిలబస్ అవ్వలేదు. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ కూడా తక్కువ టైంలోనే ఉంది. ఇప్పుడు నేను అనుకున్నట్టే రిజల్ట్ కూడా అంతే 90% సంథింగ్ వచ్చింది మేడం. అప్పుడు 2-3 days బాగా డిప్రెస్ అయ్యాను మేడం. తర్వాతకి ఇలా డిప్రెస్ అయ్యి కూర్చుంటే ఏముండదు కానీ రిమైనింగ్ చాప్టర్స్ కూడా తరోగా అయిపోయి దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ మేడం.